ఎన్నో స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ వరల్డ్ లో. తాజ్ మహల్ ని ఎందుకు మనం 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ రికగ్నైజ్ చేశాం? తాజ్ మహల్ అనగానే మనకు ఒక సింగిల్ స్ట్రక్చర్, ఒక బ్యూటిఫుల్ మాన్యుమెంట్ లానే తెలుసు, కానీ అదొక పెద్ద కాంప్లెక్స్. వన్ ఆఫ్ ది మోస్ట్ మ్యాజికల్ థింగ్ ఇన్ తాజ్ మహల్ ఏంటి అంటే, ఒక సింగిల్ మెటీరియల్ వాడినా కూడా అది డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ డే లో డిఫరెంట్ కలర్ లో కనిపిస్తుంటుంది. తాజ్ మహల్ అనగానే మనకు షాజహాన్ గుర్తొస్తుంటాడు, కానీ అతని విజన్ ని, అతని థాట్స్ ని నిజంగా దాన్ని లైఫ్ లోకి తీసుకురావడానికి చాలా మంది కష్టపడ్డారు. అండ్ అతను అనుకున్న థాట్ ఏంటంటే, రివర్ కి ఒక సైడ్ వైట్ కలర్ తాజ్ మహల్ విచ్ ఇస్ ఫర్ ముంతాజ్, అండ్ ఇంకొక ఆపోజిట్ సైడ్ లో అతను బ్లాక్ కలర్ తాజ్ మహల్ ఫర్ హిమ్సెల్ఫ్, అంటే తన కోసం తాను ఒక తాజ్ మహల్ కడదాం అనుకున్నాడు. ఇప్పుడు మనకు కనిపించే గ్రేవ్స్ ఆర్ ద టూమ్స్ ఏవైతే ఉన్నాయో, బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ షాజహాన్ అండ్ హిస్ వైఫ్ ది, అది యాక్చువల్లీ ఒరిజినల్ గ్రేవ్స్ కాదు. ఈ స్ట్రక్చర్ కట్టడానికి యూజ్ చేసిన మ్యాజిక్ మార్బుల్ కావచ్చు, లేదా మైన్యూట్ డీటెయిల్స్ కావచ్చు, ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక టైమ్లెస్ క్లాసిక్ అని చెప్పుకోవడానికి కోసం. హాయ్, నేను మీ ఆర్కిటెక్ట్ సాయి కీర్తన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరం వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ అని చెప్పుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది రీజన్, వరల్డ్లో ఉన్న 7 వండర్స్లో వన్ ఆఫ్ ది వండర్ మన ఇండియాలో ఉండడం. సో దట్స్ ఎ బ్యూటిఫుల్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ పార్టీకి మనం ఏ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నామో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. ఇట్ ఈస్ తాజ్ మహల్. తాజ్ మహల్ అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఇట్స్ హ్యూజ్ స్ట్రక్చర్, మళ్ళీ తర్వాత వైట్ మార్బుల్ అండ్ సింబల్ ఆఫ్ లవ్, షాజహాన్, ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఇదే కాకుండా దానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఎన్నో స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ వరల్డ్లో. తాజ్ మహల్ని ఎందుకు మనం 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ రికగ్నైజ్ చేశాము? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం తాజ్ మహల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, తాజ్ మహల్ ఈజంట్ అ సింగిల్ బిల్డింగ్. తాజ్ మహల్ అనగానే మనకు ఒక సింగిల్ స్ట్రక్చర్, ఒక బ్యూటిఫుల్ మాన్యుమెంట్ లానే తెలుసు, కానీ అదొక పెద్ద కాంప్లెక్స్. అందులో ఒక మాస్క్ అండ్ ఒక రిఫ్లెక్టింగ్ పూల్, గార్డెన్స్, బ్యూటిఫుల్ గార్డెన్స్, ఇంకొకటి ఏంటంటే దానికి సంబంధించిన గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్స్ నాట్ ఎ సింగిల్ స్ట్రక్చర్. టూమ్ చుట్టూరా ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం అండ్ మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఇవన్నీ ఆ కాంప్లెక్స్లో ప్లేస్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ద మినరేట్స్ ఆర్ స్లైట్లీ టిల్టెడ్. యాక్చువల్గా మనం తాజ్ మహల్ చూసినట్లయితే దానికి ఉన్న మినరేట్స్ పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్ కనిపిస్తూ ఉంటాయి, కానీ నిజానికి అవి పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్కి ఉండవు. ఎలా అంటే మనం కొంచెం దూరం నుంచి దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ మినరేట్స్ అనేవి బయటి వైపు టిల్ట్ అయి ఉంటాయి అనమాట. ఎందుకంటే దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అదేంటంటే ఫర్ సపోజ్ ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ కానీ లేదా ఎర్త్ క్వేక్స్ అలాంటి ఏమైనా డిజాస్టర్స్ వస్తే ఆ మినరేట్స్ అనేవి మన మెయిన్ స్ట్రక్చర్ పైన పడిపోయి ఆ మెయిన్ స్ట్రక్చర్ డ్యామేజ్ చేయకుండా అవి టువర్డ్స్ అవుట్ సైడ్ నుండి బయటి వైపు పడిపోయేలాగా ప్లాన్ చేశారనమాట. అండ్ అది ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆ స్ట్రక్చరల్ లోడ్ అనేది క్యారీ చేయడానికి ఇది చాలా ఎఫెక్టివ్ వే అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3, ది కలర్ చేంజింగ్ మార్బుల్. వన్ ఆఫ్ ది మోస్ట్ మ్యాజికల్ థింగ్ ఇన్ తాజ్ మహల్ ఏంటి అంటే, ఒక సింగిల్ మెటీరియల్ వాడినా కూడా అది డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ డేలో డిఫరెంట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ స్ట్రక్చర్ అనేది ఎర్లీ మార్నింగ్ అవర్స్ సాఫ్ట్ పింకిష్ కలర్లో, అండ్ మనకి మధ్యాహ్నం టైంకి వచ్చేసరికి బ్రైట్ వైట్ కలర్లో, ఈవినింగ్ టైమ్స్లో చూస్తేనేమో దాన్ని గోల్డ్ కలర్లో చేంజ్ అవుతుంది. అండ్ ఇది ఓన్లీ మార్నింగ్ టైమ్స్లో మాత్రమే కాదు, సన్ లేనప్పుడు నైట్ టైంలో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఆ మూన్ లైట్ వల్ల అది కంప్లీట్ సిల్వరిష్ కలర్ షైనింగ్ కనిపిస్తుంది నైట్ టైమ్స్. ఈ స్ట్రక్చర్ కట్టివ్వడం కోసం ఈ మార్బుల్ రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చారు. అండ్ ఈ మ్యాజికల్ నేచర్ ఆఫ్ ది మార్బుల్ ఏంటి అంటే, ఆ సన్లైట్తో ఇంటరాక్ట్ అయిన ప్రతిసారి ఇట్ విల్ గివ్ అ డిఫరెంట్ కలర్ అనమాట. సో సింగిల్ మార్బుల్ అయినా కూడా డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ డేలో మనకు డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ది తాజ్ మహల్స్ ఇంట్రికేట్ ఇన్లే వర్క్. సో ఈ తాజ్ మహల్ని పియట్రా డ్యూరా టెక్నిక్తో బిల్డ్ చేశారు. పియట్రా డ్యూరా టెక్నిక్ ఏంటి అంటే, సెమీ ప్రీషియస్ స్టోన్స్ని ఏవైతే ఉంటాయో వాటిని మన మార్బుల్ పైన ఎంబర్డ్ చేస్తూ ఉంటారు. సో ఇది నార్మల్ ఆర్టిస్ట్తో అవ్వదు, దీనికి సమ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్కిల్డ్ ఆర్టిస్ట్ మాత్రమే చేయగలుగుతారు. ఇలాంటి బ్యూటిఫుల్ టెక్నిక్ యూజ్ చేసి కట్టడం వల్ల మనం ఆ స్ట్రక్చర్ పైన డీటెయిల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ చూడగలుగుతాం. ఫ్యాక్ట్ నెంబర్ 5, తాజ్ మహల్ టుక్ ఓవర్ 20 years టు బిల్డ్. ఈ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అనేది 1632లో స్టార్ట్ చేశారు. అండ్ అరౌండ్ 21 years ఆఫ్ హార్డ్ వర్క్ చేశాక మనకి ఈ స్ట్రక్చర్ అనేది 1653లో మనకి కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది అనమాట. అండ్ ఆల్సో ఈ స్ట్రక్చర్ కట్టడానికి అరౌండ్ 20,000 ఆర్టిసన్స్, క్రాఫ్ట్మెన్స్ అండ్ లేబర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేబర్స్ వర్క్ చేశారనమాట. తాజ్ మహల్ అనగానే మనకు షాజహాన్ గుర్తొస్తూ ఉంటాడు, కానీ అతని విజన్ ని, అతని థాట్స్ ని నిజంగా దాన్ని లైఫ్ లోకి తీసుకురావడానికి చాలా మంది కష్టపడ్డారు. క్రాఫ్ట్మెన్స్ కానీ, లేదా ఉన్న లేబరర్స్ కానీ, లేదా ఆర్టిస్ట్ కానీ, చాలా మంది. వీళ్ళందరూ చేసిన హార్డ్ వర్క్ త్రూ అతని విజన్ ని మనం అవుట్పుట్గా చూసాము. నాట్ ఓన్లీ హ్యూమన్స్, ఈ మెటీరియల్స్ ఏదైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి అవసరమైన మెటీరియల్స్ ఏదైతే ఉందో అవి రాజస్థాన్ నుంచి తీసుకురావడం జరిగింది. సో ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ లాజిస్టిక్స్ కోసం మనం కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ని కూడా యూజ్ చేశారనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 6, ది బ్లాక్ తాజ్ మహల్. సో మనకు తెలిసినట్లయితే ఆల్రెడీ తాజ్ మహల్ అనేది షాజహాన్ వాళ్ళ వైఫ్ ముంతాజ్ కోసం కట్టాడు. అండ్ అతను అనుకున్న థాట్ ఏంటంటే, రివర్కి ఒక సైడ్ వైట్ కలర్ తాజ్ మహల్ విచ్ ఇస్ ఫర్ ముంతాజ్,
అండ్ ఇంకొక ఆపోజిట్ సైడ్లో అతను బ్లాక్ కలర్ తాజ్ మహల్ ఫర్ హిమ్సెల్ఫ్, అంటే తన కోసం తాను ఒక తాజ్ మహల్ కడదాం అనుకున్నాడు. ఇవి రెండింటి మధ్యలో ఒక బ్రిడ్జ్ కనెక్ట్ చేసి దాన్ని ఒక ట్విన్ తాజ్ ఎఫెక్ట్ తీసుకొద్దామనే ప్లాన్లో ఉండేది, కానీ అది ఇంకా పూర్తవ్వలేదు. ఎప్పుడైతే ఔరంగజేబ్ రూలింగ్ స్టార్ట్ అయిందో వాళ్ళ ఫాదర్ షాజహాన్ని ప్రిజన్లోకి వేస్తాడు అనమాట. సో ఆ ప్రిజన్ ఎలా అంటే అతనికి ఒక తాజ్ మహల్ విజన్ క్లియర్గా ఉంటుండే. సో రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మొత్తం అతను ఆ తాజ్ మహల్ చూసుకుంటూ గడిపేశాడు, కానీ అతను అనుకున్న ద బ్లాక్ తాజ్ మహల్ డ్రీమ్ మాత్రం ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ద టూమ్స్ ఇన్సైడ్ ఆర్ ఇన్ ది యాక్చువల్ గ్రేవ్స్. సో ఏంటంటే ఇప్పుడు మనకు కనిపించే గ్రేవ్స్ ఆర్ ద టూమ్స్ ఏవైతే ఉన్నాయో బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ షాజహాన్ అండ్ హిస్ వైఫ్స్ ది, అది యాక్చువల్లీ ఒరిజినల్ గ్రేవ్స్ కాదు. అవి ఎలా అంటే అది ఒక రెప్లికేషన్ అనమాట. ఆల్రెడీ దానికి సంబంధించిన ఒరిజినల్ టూమ్స్ దాని కింద బేస్మెంట్ ఫ్లోర్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసేవి ఏంటంటే ఉన్నాయో అవి జస్ట్ రెప్లికేషన్, సేమ్ అదే ప్లేస్లో మనం పైన ఫ్లోర్లో ప్లేస్ చేశారనమాట. ఆ గ్రేవ్స్ అనేవి ఎందుకు బేస్మెంట్లో ఉన్నాయంటే ఆ ప్లేస్ యొక్క శానిటీని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకుండా, అండ్ ఆ ప్లేస్ యొక్క శానిటీని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి అవి ఎవరికి యాక్సెస్ లేకుండా ప్లేస్ చేశారు. బట్ స్టిల్ వాటిపైన ఎందుకు ప్లేస్ చేశారంటే అకార్డింగ్ టు ఇస్లామిక్ లాస్ ఏదైతే టూమ్ ఉందో దానిపైన మనం బై ఫుట్ పాస్ అవడానికి ఛాన్స్ లేదనమాట. సో దాన్ని రెప్లికా లాగానే సేమ్ అది ఎట్లయితే కింద ఉందో దానిలాగా సేమ్ పైన ఫ్లోర్లో ప్లేస్ చేస్తారు. సో మనం దానిపై నుంచి పాస్ అవడానికి ఛాన్స్ లేకుండా. ఫ్యాక్ట్ నెంబర్ 8, ద రిఫ్లెక్టింగ్ పూల్ ఈజ్ రివర్ ఆఫ్ ప్యారడైజ్. ఆ తాజ్మహల్ చుట్టూరా ఉండే ఆ గార్డెన్స్ ఎలా అంటే నాట్ జస్ట్ ఫర్ ఎస్థెటికల్ పర్పస్, అంటే జస్ట్ చూడడానికి బాగుండడం కోసం మాత్రమే కాదు. ఇవి ఎలా అంటే ఇస్లామిక్ ప్యారడైజ్, ఇస్లామిక్ లా ప్రకారం వాళ్ళు ఊహించుకున్న ప్యారడైజ్, అంటే వాళ్ళు ఊహించుకున్న స్వర్గం అనేది ఎలా ఉంటుందో దాన్ని రెప్లికేట్ చేసుకుంటూ ఇదంతా డిజైన్ చేశారనమాట. నార్మల్గా మనం తాజ్మహల్ ఎప్పుడైతే పిక్చర్స్లో కానీ లేదా దగ్గరికి వెళ్ళి చూసినా కానీ మనకి ఒక వాటర్ బాడీ అనేది దాని ముందు మనకు కనిపిస్తుంది. అసలు ఈ వాటర్ బాడీ కాన్సెప్ట్ ఏంటిది అంటే ద రిఫ్లెక్షన్. ఇప్పుడు మనం చూసినప్పుడు అయితే ఆ తాజ్మహల్ రిఫ్లెక్షన్ ఏదైతే దాంట్లో పడుతుందో అది ఒక ఇటర్నల్ వన్గా వాళ్ళు భావిస్తారనమాట. ఆల్రెడీ ఆన్ గ్రౌండ్ ఒకటి ఉంది, అండ్ ఇంటర్నల్గా వాళ్ళు ఒక ఎటర్నల్ ఆస్పెక్ట్గా దాన్ని కన్సిడర్ చేసుకుంటారనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 9, తాజ్మహల్ వాజ్ ఆల్మోస్ట్ డెమాలిష్డ్ ఇన్ ద 19th century. ఎప్పుడైతే ఇండియాలో బ్రిటిష్ కొలోనియల్ రూల్ జరుగుతుందో ఆ టైంలో ఆల్మోస్ట్ డిమాలిషన్ స్టేజ్ స్టార్ట్ అవుతుండే అనమాట తాజ్మహల్కి. దీన్ని అబ్జర్వ్ చేసిన అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్సన్ దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి దాన్ని ప్రివెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఒకవేళ ఆ రోజు మనకి ఆ వైస్రాయ్ అనే అతను వీటి ప్రిజర్వేషన్ టెక్నిక్స్ యూజ్ చేయకపోయి ఉంటే మనకి ఈరోజు ఇంత బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అనేది ఉండకపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, యునెస్కో రికగ్నైజ్డ్ తాజ్మహల్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. 1983లో తాజ్మహల్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేశారు. దానికి ఉన్న ఆ ఆర్కిటెక్చరల్ సిగ్నిఫికెన్స్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ వల్ల దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయబడింది. ఎవ్రీ ఇయర్ చాలా మంది అక్రాస్ ది గ్లోబ్ వస్తూ విజిట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ ప్లేస్ని. దీన్ని పిక్చర్స్లో చూడడం కంటే లైవ్గా వెళ్ళి దాని ఎసెన్స్ని ఎంజాయ్ చేయడం ఈజ్ మోర్ బ్యూటిఫుల్. ఇన్ ద ఇయర్ 2007 తాజ్మహల్ని న్యూయెస్ట్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో ఒకటిగా ఎన్నుకున్నారు. ఎన్నో స్ట్రక్చర్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తంలో, ఈ న్యూయెస్ట్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో ఒకటిగా తాజ్మహల్ ఎందుకు ఎన్నుకున్నారు అంటే దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్ట్రక్చర్ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు దీంట్లో యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కానీ, క్రాఫ్ట్మెన్ కానీ, ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరు చాలా డీటెయిల్డ్ అండ్ స్పెషల్. ఈ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసి అరౌండ్ 4 centuries అవుతుంది, అంటే 400 సంవత్సరాలు అయినా కూడా దాని బ్యూటీ అండ్ ఎసెన్స్ని మాత్రం ఏమాత్రం తగ్గించకుండా ఎన్నో న్యాచురల్ కెలామిటీస్ కానీ చాలా ఫేస్ చేసి కూడా ఇప్పటికీ ఆ స్ట్రక్చర్ ఎసెన్స్ ఏమాత్రం తగ్గకుండా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ జరుగుతున్న ట్రాఫిక్ పొల్యూషన్స్కి, పొలిటికల్ ఇంపాక్ట్స్కి, ఇంకా ఎటువంటి ఇష్యూస్ త్రూ అయినా కూడా ఈ స్ట్రక్చర్కి ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా అదే స్టాండర్డ్నెస్ తోటి విత్ హోల్డ్ అవుతుంది. సో ఈ స్ట్రక్చర్ కట్టడానికి యూజ్ చేసిన మ్యాజిక్ మార్బుల్ కావచ్చు, లేదా మైన్యూట్ డీటెయిల్స్ కావచ్చు, ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక టైమ్లెస్ క్లాసిక్ అని చెప్పుకోవడానికి కోసం. నాట్ ఓన్లీ ఎట్ ప్రెసెంట్, నాట్ ఓన్లీ ఇన్ ద పాస్ట్, మన రాబోయే తరతరాల జనరేషన్స్కి కూడా ఇది ఒక ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీస్గా నిలిచిపోతుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ రిగార్డింగ్ స్ట్రక్చర్స్, ఆ బిల్డింగ్స్ ఎలా డిజైన్ చేశారు, వాటి హిస్టరీ అండ్ వాటి డీటెయిల్ అనాలిసిస్ తెలుసుకోవాలి అనుకుంటే మా వచ్చే అప్కమింగ్ వీడియోస్ చూడండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.